ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు దేవుని పరిశుద్ధ వాక్యము కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు చదువుతున్నాను. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచెను. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ఆమెన్. పరలోక రాజ్యంలో దేవునితో పాటు ఎప్పుడూ ఆనందించడానికి తగిన అర్హత, యోగ్యత ఏమాత్రం లేని మనల్ని యేసయ్య తన సొంత రక్తం ద్వారా మనల్ని విమోచించారు. మన ప్రతి పాపం నుండి విడుదల కలిగించారు కదా. ఇంత గొప్ప వాగ్దానంతో కూడిన నిరీక్షణ ఉన్న మనకి లోకంలో ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందుల వల్ల మన విశ్వాసాన్ని కోల్పోవద్దని చెప్తున్నారు పౌలు. సువార్తను ప్రకటించే బోధకుల్ని, ప్రవక్తల్ని చంపిన ఆ పౌలే నేను సువార్తకు పరిచారకుడును అని చెప్తున్నారు. మరి మనం